కొంతమంది అతను ఆత్మీయంగా ఎదగటము, ప్రార్థనలో ఉండటము కొంతమందికి ఇష్టం కాలేదు. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే, నీవు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుల్లో బలంగా నాటబడుతూ ఉన్నప్పుడు, అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నీ గుండా ప్రవర్తించినప్పుడు, వచ్చినప్పుడు, అనేక మంది మనుషులు నీ మీదకి లేచినప్పుడు నీవు ఎలా ఉండాలి? ప్రార్థనలో మౌనంగా ఉండాలి. హల్లెలూయా. ఇది దానియేలు మనకు చూపిస్తా ఉన్నాడు. కనీసం దానియేలు ఎవరైనా ఒక మాట అన్నాడా? అనలేదు ఆయన. ఒక మాట తిట్టాడా? తిట్టలేదు ఆయన. అయినప్పటికీ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఆయనకి ఏమీ కూడా చేయలేదు. అయితే ఆ రాజ్యంలో రాజు ఎదుట ఈయనకు వచ్చే గొప్ప పేరును బట్టి వీళ్ళంతా కుళ్ళి, వీళ్ళంతా ఇతని మీద ఏదో ఒక నేరం మోపి ఇతన్ని చంపించాలనేటువంటి ఉద్దేశం అక్కడ ప్రజలందరిలో. అయితే వీళ్ళందరూ కూడా రాజు దగ్గరికి వచ్చి, నిన్ను కాకుండా ఇతను వేరే వారిని ప్రార్థిస్తూ ఉన్నాడు. మీరు రాజ్యంలో ప్రకటించారు కదా, నిన్ను తప్ప ఇంకెవరిని వేడుకోకూడదని ఇతను చేశాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేయాలి. ఇదే కదా ఆ రోజున అందరం కూర్చొని మాట్లాడింది. తీసుకుని వెళ్ళి వేసిన తర్వాత ఇదిగో రాజు చెప్తున్నాడంట, ఏమని? ఇక నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నేను ఎంతగానో చెప్పి చూశాను, ఇప్పుడు నా చేతుల్లో కూడా ఇనే పరిస్థితుల్లో వీళ్ళు ఎవరు కూడా లేరు. అంతా మహాజ్ఞానులు, అంతా మంచి జ్ఞానులు. ఇలాంటి వారు ఈ రోజున నిన్ను చంపాలని తీర్మానం తీసుకుని వచ్చి నా దగ్గర వచ్చారు. ఈ రోజున ఎలా నిన్ను వెనకేసుకుని రావాలో కూడా నాకు అర్థం కాలేదు. నువ్వు ప్రార్థన చేయటం వీళ్ళు చూశారు, పట్టుకొని వచ్చారు. ఇక నా చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? సైలెంట్ గా ఉండిపోవాలి. ఇప్పుడు దేవునికి నేను అప్పచెప్తా ఉన్నాను. కనుక దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించాలి. ఎంత గొప్ప మాట చూడండి. రాజు దానియేలుకు చెబుతున్నటువంటి మాట, ప్రతి దినము నీ యొక్క ప్రార్థన వృధా కాదు. హల్లెలూయా. దానియేలు జీవితంలో ప్రార్థన వృధా కాలేదు. ఆ ప్రార్థన ఎవరికైతే విజ్ఞాపన చేశాడో ఆయనే ఇతన్ని రక్షించాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, సింహాల బోను నుండి ఎలాగ దానియేలుని కాపాడాడు. అయితే ఇక్కడ దేవుడి వాక్యం ఏదైతే ఉందో, ఈ గ్రంథంలో ఏమైతే వ్రాయబడి ఉందో, అనుదినము నీవు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించేటువంటి దేవుడే నిన్ను రక్షించాడు. ఈ రోజున నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా కావచ్చు, నువ్వు ఎలాంటి పరిస్థితిలో పడినప్పటికీ కావచ్చు. నేను గడిచిన శుక్రవారం చెప్పాను, మనకి ఒక గొప్ప ఆశీర్వాదపు తలుపు దేవుడు తీసి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజున విన్న వాళ్ళందరూ ధన్యులే. హల్లెలూయా. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి మాట, దేవుడు మన పట్ల అపవాది కావచ్చు, లేకపోతే అపవాది తంత్రాలు కావచ్చు, మూయబడినవి ఇక దేవుడు తెరిచిన తర్వాత ఎవ్వడును దానిని వేయనేరడు. ఈ రోజున దానియేలు జీవితంలో అదే జరిగింది. ఎంతమంది కుట్ర పన్ని తనను చంపాలని చూసినప్పటికీ కూడా తను నమ్మిన దేవుడు మాత్రం తనను విడవలేదు. ఆయనే ఇతన్ని రక్షించాడు. మరి నీవు నమ్మి ఆ దానియేలును ప్రార్థించిన దేవుణ్ణే నీవు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ దానియేలును రక్షించిన దేవుడే ఈ రోజు నిన్ను నన్ను కూడా రక్షిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏ పరిస్థితినైనా సరే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడా లేదా? ఇంకొక మాట చూసుకుందాము. ఆ సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనములో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తండ్రి తనకి ఇష్టమైనటువంటి కుమారుణ్ణి గద్దించు రీతిగా ఆయన తనను ప్రేమించినటువంటి వారిని గద్దించును. హల్లెలూయా. ఎవరైతే తండ్రి చేత గద్దింపబడతారో వారు రక్షింపబడతారు. 100% వాళ్ళు ఖచ్చితంగా రక్షింపబడతారు. ఈ రోజున చాలా మంది చూడండి, యవనస్తులు ఎలా అయిపోతూ ఉన్నారంటే, తల్లిదండ్రులు వారిని కంట్రోల్లో పెట్టకపోవడం వలన ఈ రోజున లోకములో వాళ్ళ మంచి సమయం ఏంటంటే యవన ప్రాయంలోనే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది తన యవనస్తులు తమ జీవితాన్ని దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలుగా మలుచుకుంటూ ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఇది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? ఈ రోజున మొదట ఇంటి నుండి ప్రారంభించబడాలి.
అవునా? ఎక్కడి నుండి ప్రారంభించాలంటే ఇంటి నుండి. ఈనాటి కాలంలో ఏం చేస్తున్నారంటే కొంతమంది, మీరు బాగా గమనించండి, డబ్బున్నటువంటి వాళ్ళు తమ బిడ్డలకి ఏది పడితే అది కొనిచ్చి ఈ రోజున వాళ్ళ జీవితాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మధ్య తరగతి కావచ్చు, ఇంకా కింద కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రోజున మన పిల్లలకు మనం కొనివ్వలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితి బిడ్డను ఉన్నత స్థాయిలోనికి నిలుపుతుంది. ఎట్లా నిలుపుతుందో తెలుసా? కష్టం విలువ తెలుస్తుంది. ఈ సమయంలో ఇది ఉందా లేదా అని కూడా తెలుస్తుంది. తమ తల్లిదండ్రులు చిన్న వయసు నుండి ఆ బిడ్డల్ని ఏ రీతిగా వారు అద్భుతంగా పెంచారు, భయం పెంచారు, అదేవిధంగా బాధ్యతలు విలువలను పెట్టి పెంచారు. చిన్న వయసు నుండి ఆ బిడ్డలకు తెలియాలి. ఇది ఎలా వచ్చింది నాకు బిడ్డలకు తెలియాలి. భయాన్ని నేర్పించాలి, భక్తిని నేర్పించాలి, శ్రద్ధను నేర్పించాలి. ఎప్పుడు వీటిని మనం నేర్పిస్తామో నిజముగా వాళ్ళు రక్షింపబడతారు. హల్లెలూయా. ఎవడో అపవాది చేతిలో పడి నాశనము కాదు, నాశనము కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ రీతిగా భయభక్తులతో పెంచుతూ వచ్చారు, దేవుని యొక్క భయభక్తులతో పెంచుతూ వచ్చారు. అలాంటప్పుడు అపవాది ముట్టాలంటే వాడికి వణికే. ఈరోజున విడిచిపెట్టి ఈరోజున ఎట్లా ఉన్నారంటే కనీసం తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని పరిస్థితిలో, కనీసం ఎలా ఉన్నావో పలకరించలేని పరిస్థితిలో, ఈరోజున కనీసం నీ బాగోగులు చూడలేని పరిస్థితిలో. దానికి కారణము ఒక్కొక్కసారి మన అవసరతలు కావచ్చు, అక్కర్లు కావచ్చు. కానీ దేవుని భయం ఉన్నవాడు ఎప్పుడూ కూడా చెడిపోతాడు. ఎంత పెద్దవాడైనా, ఎంత పెద్దదైనా దేవుని భయం ఉన్నది ఎప్పుడూ కూడా చెడిపోరు. ఎందుకంటే వాళ్ళు రక్షింపబడతారు. ఎవరు రక్షిస్తారండి? కాబట్టి మన పిల్లలకి ఇప్పుడే ఈ పిల్లల నుంచి వాళ్ళకి ఏం నేర్పించాలంటే విలువలు నేర్పించాలి, భక్తి నేర్పించాలి, భయం నేర్పించాలి, ఇంట్లో కష్టం విలువ కూడా నేర్పించాలి. ఎప్పుడు చికెన్ మటనే ఉండదు, ఆడ పప్పన్నము, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు కూడా ఉంటాయి, అవి కూడా నేర్పించాలి. నేను ఎప్పుడైనా ఇంట్లో గుజ్జు చేసుకొని తింటే నా కొడుకు చాలా ఇష్టం అండి. వాడు నా దగ్గర వచ్చి కూర్చొని వాళ్ళ అమ్మని అడుగుతాడు, నన్ను అడుగుతాడు. ఉన్న రుచి కలిగినటువంటివి మనకు అవసరం లేదండి. రేపు వాళ్ళు ఏ సమయంలో ఎలా తగ్గించుకొని ఎలా ఉండాలి అనేది కూడా మన నుండే వాళ్ళు నేర్చుకోవాలి. కొన్ని సమయంలో నువ్వు సర్ప్రైజ్ ఇవ్వచ్చు. ఎలా? వాడు అడిగింది కొంచెమైనా, పాప అడిగింది కొంచెమైనా, అప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు సమృద్ధిగా నీవు ఇచ్చినప్పుడు దాని విలువ ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇన్ని రోజుల నుండి నేను అడిగితే ఇవ్వలేదు, ఈ రోజు ఇచ్చాడు. ఇది ఎలా కష్టపడి ఇచ్చాడో వాళ్ళకి తెలియాలి. నీ కష్టం వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో నిన్ను కూడా అదే రీతిగా చూసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి బిడ్డలకు మనం ఏం చేయాలంట? విలువలని, కష్టమును, బాధలను, ప్రతి దాన్ని కూడా వాళ్ళకి మనము, చాలా మంది అంటారు, అయ్యో మేము కష్టపడింది వాళ్ళకు తెలియకూడదు. నీ కష్టం వాళ్ళకి తెలియకోకుంటే కష్టం విలువ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇది ఎలా వచ్చిందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈ రోజున అందుకనే దేవుడు ఎప్పుడైతే తన బిడ్డలను గద్దించేటువంటి అధికారం ఉంటుందో, రక్షించగలిగిన అధికారం కూడా వాళ్ళకే ఉంటుంది. నువ్వు గద్దించలేనప్పుడు ఏ పరిస్థితినైనా రక్షించలేము. ఎంత పెద్ద ఏమంటారు తుఫాన్ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా రక్షించలేవు. నువ్వు చిన్నప్పుడే సరి చేయలేదు, యవన ప్రాయంలోనే సరి చేయలేదు, గద్దించలేదు. అలాంటప్పుడు పడిపోయేటప్పుడు ఎలా రక్షించగలవు? అవుతుందా? ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంట? తనను ప్రేమించేటువంటి వారిని, ఆ కుమారుల్ని ఆయన ఏం చేస్తాడంట? గద్దిస్తాడు, ప్రేమిస్తాడు. గద్దించేవాడు ఎప్పుడు ప్రేమిస్తాడు. ప్రేమించేవాడు గద్దిస్తాడో లేదో తెలియదు, కానీ గద్దించేవాడు ఎంతో ప్రేమిస్తాడు. దానికి ఉదాహరణ మన తండ్రి, ఆ తర్వాత మనమే. హల్లెలూయా. గద్దించాలి. నువ్వు ఎప్పుడైతే గద్దిస్తావో అప్పుడే నీలో ప్రేమ ఉన్నట్టు. నీలో ప్రేమ ఉందంటే నీ గద్దింపు లేదని. ప్రేమ నాటకం అంతే, గద్దింపే మంచిది, నిజమైనది. ఇంకొక మాట చూసుకుందాం. అక్కడ కూడా ఇంకొకటి కూడా ఆయన ఎలాంటి వాటి నుండి విడుదలనిస్తాడంటే, కీర్తన గ్రంథం 57:7వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. కీర్తన గ్రంథం 57:7వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. దేవా ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి మాట ఉంది. నీ హృదయము ఎలా ఉండాలంట? ఎప్పుడు నిబ్బరంగా ఉంటుంది? నీవు ఆయన యందు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడే నిబ్బరంగా ఉంటుంది. భయం లేకున్నప్పుడు ధైర్యంగా ఉండదండి. ఏదైనా ఒక చిన్న ప్రమాదమో, ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు
గుండె కొట్టుకుంటుంది, ఎంత స్పీడ్లో కొట్టుకుంటుంది, నిబ్బరం లేకుండా. కానీ దేవుని భయం నీలో ఉంటే ఎప్పుడైనా సరే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. ఇంకొకటి 54:7 ఒకసారి చదువుతున్నాను. అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. 54:7 ఎలాంటి స్థితిలో ఆయన కాపాడుతాడనేటువంటి మాట గురించి. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. హల్లెలూయా. ఈ రోజున నీకు ఆపద, నీ సమస్య వచ్చినప్పుడు నువ్వెవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన మన జీవితంలో. ఈ రోజున ప్రతి చిన్న దానికి కూడా మనుషుల మీద ఆధారపడతా ఉన్నావు. మనుషుల మీద ఆధారపడేటువంటి నీవు, నీ క్రియలు లేకపోతే నీకు వచ్చే ఆశీర్వాదం కూడా అలానే ఉంటుంది. అవునా? అట్లనే ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇది ఆపదలన్నిటి నుండి నువ్వు రక్షింపబడాలంటే మొదట నీ తండ్రిని నువ్వు ఆనుకోవాలి. నీ దేవుని నీవేం చేయాలి? ఆనుకోవాలి. లాజరు భూమి మీద ప్రేమ చూపేవాళ్ళు లేరు, జాలి చూపేవాళ్ళు లేరు. ఇవి కరువైనటువంటి వ్యక్తి తను ఎక్కడికి వెళ్ళి సేద తీరుతున్నాడంట? అబ్రహాము రొమ్మున వెళ్ళి సేద తీరుతున్నాడు. భూలోకంలో కనీసం తనను ప్రేమించే వ్యక్తి లేదు. అన్నం తిన్నావా అని అడిగేటువంటి వ్యక్తి లేదు. అరే నీ గాయమైంది కదా నిన్ను కట్టుతాను అనేటువంటి వ్యక్తి కూడా లేడు. పడిపోయినావు కదా నిన్ను లేవనెత్తుతా అనేటువంటి వాడు కూడా లేడు. కనీసం నీ స్థితి ఇలా ఉంది కదా జాలిపడే వ్యక్తి కూడా లేడు. భూలోకములో తను అనుభవించిన ప్రతి బాధ, దుఃఖము దేవుడు చూస్తూనే ఉన్నాడు. చూసిన దేవుడు తను వదిలేశాడా? నీకేం కరువు ఉందో నాకు తెలుసు కనుక నువ్వు వెళ్లాల్సినటువంటి ఉండాల్సినటువంటి స్థలం ఇది కాదని అబ్రహాము రొమ్మున ఆయన ఆనందంగా సేద తీరుతాడు. ప్రేమ కరువైంది. తనను చూసుకునేవాడు లేరు, పట్టించుకునేవాడు లేరు. కనీసం అన్నం తిన్నావా అనేటువంటి అడిగేటువంటి వ్యక్తులు. ఈ రోజున సమస్త జనులకు తండ్రి అయినటువంటి అబ్రహాములో మన సేద తీరే గొప్ప భాగ్యం అతనికి దొరికిందంటే ఎంత గొప్ప ధన్యుడు చూడండి. హల్లెలూయా. మనం చూస్తాం కదా, ఆ యొక్క ధనవంతునికి ఈ లాజరుకు ఏముందంటే మధ్యన ఒక అగాధం ఉందంట. అగాధం అంటే అర్థం ఏంటి తెలుసా? అక్కడికి మనం వెళ్ళలేని చోటు. ఈ అగాధము కనీసం నీ ఎదురు రాని చోటది. అబ్రహాంతో చెప్తాడు ధనవంతుడు, ఏమని చెప్తాడు? అట్లాగా పంపించి ఆ కొన యొక్క వేలు గోరితో ముంచబడిన నీటి ఒక్క చుక్క నా నోట్లోకి వేయటానికి అతను పంపించు. అంటే తను ఎంతగా కాలిపోతా ఉన్నాడు. శరీరం ఏమైనా కాలిపోతా ఉందా? అతనికి ఏం తెలుస్తా ఉంది? మంట కలుగుతా ఉంది, నొప్పి కలుగుతా ఉంది తప్ప శరీరం కాలట్లేదు. అక్కడ ఏం చేశాడు ఆయన? తెలుసు మనకి ధనవంతుని యొక్క అన్నం పెట్టలేదు, వస్త్రం ఇవ్వలేదు, కనీసం జాలి చూపలేదు. అంతే, ఇంకేం పెద్ద పాపం ఏం చేయలేదు. అన్నం పెట్టలేదు, ప్రేమ చూపలే, జాలి చూపలే, ఒక వస్త్రము అతనికి ఇవ్వలేదు. అంతే. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? పాతాళంలోని, నరకంలోనికి వెళ్ళిపోయాడు. ఒక అవకాశం ఇవ్వు, నా అన్నదమ్ములను, నా కుటుంబాన్ని ఇలా బ్రతకనని చెబుతానని ఆయన అంటాడు. అంత లేదు ఇక్కడ. ఒకసారి వచ్చి పడ్డావంటే అయిపోయింది. వారిని రక్షణలోకి నడిపించడానికి దైవ సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, దేవుని గురించి తెలిసినటువంటి వారు ఉన్నారు. వారు వెళ్ళి చెప్తారు. వాళ్ళు వెళ్ళి చెప్పినప్పుడు ఏం చేయాలి? వీళ్ళు వినాలి, విని మార్చుకోవాలి. ఇక మార్చుకోకుంటే ఏం చేయలేం. ఇది నీ పని కాదు. భూలోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టుగా తిన్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా వస్త్రాలు వేసుకున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నీకు జీవించావు. భూలోకం వరకే నీ యొక్క జీవితం. అక్కడ నువ్వు ఎలా జీవించావు నీకు తెలుసు. కనీసం ఒక మనిషికి అన్నం పెట్టలేని స్థితిలో నీవు ఉన్నావు. నీకు అంత ఉన్నా ఒక మనిషికి అన్నం పెట్టలేదు. అవునా? మరి ఇలాంటి ఆపదలు, ఇప్పుడు ఆపదలు ఉన్నావు. మరి నిన్ను ఎవరు రక్షిస్తారు? నీవేదని విక్కితేనే కదా మరలా కోయటం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి అంటే నువ్వు దేవుని ఇష్టానుసారమైన జీవితం కలిగి జీవించాలి కదా. ఆపదలు అన్నింటిలో నుండి నిన్ను రక్షిస్తాను అన్నప్పుడు దానికి తగినటువంటి రీతిగా నువ్వు నడవాలి కదా, జీవించాలి కదా. లేదు
ఈరోజు నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇలాగ జీవిస్తా ఉన్నాను. ఈ రోజున దేవుడు నిన్ను అలాగా జీవించడానికి కాదు ఈ భూలోకానికి తీసుకొచ్చి, అలా నిన్ను జీవించాలని కాదు నీ తల్లి గర్భంలో పిండముగా మార్చి మరలా నిన్ను ఈ భూలోకానికి తీసుకొచ్చి